త్రేతా యుగంలో గౌరవనీయ ఋషి జమదగ్ని దైవిక జ్ఞానం కోసం తపస్సు చేసి సుదూర ప్రసిద్ధి చేశాడు. శివుడు అతని భక్తిని ఆశీర్వదించాడు. జమదగ్ని ఒక ఖగోళ గొడ్డలిని అందుకున్నాడు. ఇది అతని సంతానం యొక్క విధిని రూపొందించే అసాధారణ బహుమతి. అతను తరువాత పరశురాముడుగా పిలువబడ్డాడు. జమదగ్ని ఆశ్రమంలోని ప్రశాంతమైన పరిసరాల్లో వేద మంత్రోచ్చారణలతో వాతావరణం ప్రతిధ్వనించింది. మరియు పవిత్రమైన మూలికల సువాసనతో గాలి దట్టంగా ఉంది. అతని అంకితభావం గల భార్య రేణుక వారి ఆధ్యాత్మిక ప్రయత్నాలలో మద్దతుగా నిలిచారు. అయితే విధి ఆమె భక్తికి లోతైన పరీక్షను కనిపెట్టింది. ఒకరోజు రేణుక తన భర్త కర్మల కోసం నీటిని తీసుకురావడానికి నదికి వెళుతుండగా ఆమె మనస్సు ఒక్కసారిగా అచంచలమైన దృష్టి మార్గం నుండి తప్పిపోయింది. ఆ క్షణికావేశంలో గ్రహించిన అపరిశుభ్రత ఆమెకు పట్టుకుంది. ఆమె తిరిగి వచ్చిన తర్వాత జమదగ్ని తన దివ్య అంతర్దృష్టితో ఆమె స్పృహలో మార్పును గుర్తించాడు. యుగాలకు ప్రతిధ్వనించే ఒక పరీక్షలో అతను తన కొడుకులను వారి తల్లి తల నరికివేయమని ఆజ్ఞాపించాడు. దైవిక అభ్యర్థన ఆశ్రమంలో షాక్వేవ్లను పంపింది. అయితే 6వ కుమారుడు పరశురాముడు సంకోచం లేకుండా ఆజ్ఞను అమలు చేశాడు. అతని అసమానమైన విధేయత మరియు భక్తితో ముగ్ధుడై జమదగ్ని 2 వరాలను ఇచ్చాడు. రేణుకకు వేగవంతమైన పునరుజ్జీవనం మరియు పరశురాముడికి బ్రాహ్మణ యోధుని శాశ్వత గుర్తింపు. పరశురాముడు ఏర్పాటైన సంవత్సరాలు అతని ప్రముఖ తండ్రి పర్యవేక్షణలో తీవ్రమైన శిక్షణతో గుర్తించబడ్డాయి. శివుడు బహుమతిగా ఇచ్చిన ఖగోళ గొడ్డలి అతని ఉనికికి పొడిగింపుగా మారింది. అతను పరిపక్వం చెందుతూ దైవిక ఆయుధంపై అతని నైపుణ్యం పెరిగింది. తన పరివారంతో ఆశ్రమంలో ప్రశాంతత చెదిరిపోయింది. కార్తవీర్య అర్జునుడు 1000 బాహువులతో అలంకరించబడిన అహంకారి రాజు జమదగ్ని ఆధీనంలో ఉన్న ఖగోళ గోవు కామధేనుని కోరుతూ దానిని లొంగిపోవాలని కోరాడు. తన సన్యాస జీవితానికి కట్టుబడిన ఋషి పరిపక్వం చెందుతూ దైవిక ఆయుధంపై అతని నైపుణ్యం పెరిగింది. అహంకారంతో అంధుడైన రాజు ఆవును బలవంతంగా పట్టుకుని ఆశ్రమాన్ని అపవిత్రం చేశాడు. పరశురాముడికి బ్రాహ్మణ యోధుని శాశ్వత గుర్తింపు. త్రేతా యుగం యొక్క పురాతన యుగంలో గౌరవనీయమైన ఋషి జమదగ్ని నివసించాడు. దైవిక జ్ఞానం కోసం అతని అచంచలమైన జీవనంలో ప్రశాంతత చెదిరిపోయింది. జమదగ్ని ఆధీనంలో ఉన్న ఖగోళ గోవు కామధేనుని కోరుతూ అర్జునుడు దానిని లొంగిపోవాలని కోరాడు. తన సన్యాస జీవితానికి కట్టుబడిన ఋషి నిరాకరించాడు. అహంకారంతో అంధుడైన రాజు ఆవును బలవంతంగా పట్టుకుని ఆశ్రమాన్ని అపవిత్రం చేశాడు. పవర్డ్ బై డివర్స్. దైవిక మిషన్ విప్పిన కొద్దీకి పరశురాముడు నిరంకుశత్వానికి విరుద్ధంగా ప్రతిఘాటనకు చిహ్నంగా మరియు అణచివేతకు గురైనవారికి ఆశాజ్యోతిగా మారాడు. కాని విజయాలు మరియు ప్రశంసల మధ్య ఉన్నప్పటికీ అతను శక్తి యొక్క అశాశ్వత స్వభావం మరియు ఉనికి యొక్క చక్రీయత గురించి తెలుసుకోగలిగాడు. తన దైవ ఆజ్ఞను నెరవేర్చిన తరువాత పరశురాముడు తన ఆయుధాలను వేశాడు. అతను తన యోధుని గుర్తింపును త్యజించాడు మరియు మర్త్య ఉనికి పరిధికి మించి ఆధ్యాత్మిక జ్ఞానోదయాన్ని కోరుతూ ధ్యానం యొక్క లోతుల్లోకి వెళ్లాడు. అతని ప్రయాణం యొక్క ప్రతిధ్వనులు వివరంగా మరియు లోతైనవి హిందూ పురాణాల చరిత్రల ద్వారా ప్రతిధ్వనించాయి. కర్తవ్యం, విధి మరియు అచంచలమైన భక్తికి నిదర్శనంగా పరశురామ కథను చెక్కారు. పవర్డ్ బై డివర్స్. పార్థ క్లైబెన్ మాస్మ గమన్ నైతత్వయుపపద్యతే. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప. ఓ పృథ అర్జునా కుమారుడా, ఈ నపుంసకత్వానికి లొంగకు పడకండి, అది నీకు తగదు. ఈ చిన్న హృదయ బలహీనతను విడిచిపెట్టి శత్రువులను జయించేవాడా. ఈ పద్యం పరశురామ కథతో నేరుగా అనుసంధానించబడనప్పటికీ ఇది కర్తవ్యం, ధర్మం మరియు బలహీనత మరియు అన్యాయానికి వ్యతిరేకంగా ఎదగాలనే పిలుపు యొక్క విస్తృత ఇతివృత్తాలను సంగ్రహిస్తుంది. పరశురామ కథనంతో సహా హిందూ పురాణాల అంతటా ప్రతిధ్వనించే ఇతివృత్తాలు ఉన్నాయి. భగవద్గీత యొక్క బోధనలు న్యాయం మరియు ధర్మం కోసం పరశురాముడు సమర్థించిన సూత్రాలకు అనుగుణంగా ఉండే తాత్విక పునాదిని అందిస్తాయి. కుమారుడా, నీచమైన ఈ నపుంసకత్వానికి లొంగకు, అటువంటి చిన్న హృదయ బలహీనతను విడిచిపెట్టి శత్రువులను జయించేవాడా.